దేవుని వాక్యం విందాము. బేత్పయేరు ఎదుట మోయాబు దేశములోనున్న లోయలో మోషే పాతిపెట్టబడ్డాడు. అతని సమాధి ఎక్కడ ఉన్నదో ఈనాటికి ఎవరికీ తెలియదు. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు ఈడుగలవాడు. అతనికి దృష్టిమాంద్యము లేదు, ఎముకలలో సత్తువ తగ్గలేదు. ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించుచు దూషించి తీర్పు తీర్చ తెగించక ప్రభువు నిన్ను గద్దించుగాక అనెను. చాలండి, ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకోండి. కొండల వైపు నా కనులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. కృపగలిగిన దేవా, సర్వోన్నతుడు అయిన మా తండ్రి, యేసు రక్షకుడా, మా మంచి దేవుడా, యేసు నాయనా, మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా రావలసిన బిడ్డలున్నారు, త్వరపెట్టి నడిపించు నాయన. మీ సన్నిధి మాతో ఉంచండి నాయన. విరిగి నలిగిన హృదయాలు మాకు దయచేయండి, దీన మనస్సు మాకు దయచేయండి. ఈ స్థలములో అల్లరాత్మ లేకుండా, నిద్రమత్తు ఏలకుండా సహాయం చేయండి. ఈ వాక్యము బిడ్డలు విని ఆత్మలో బలపరచబడినట్లుగా చేయండి. సమస్తము మీ స్వాధీనములో ఉంచుకోండి. ఈ మాటలు విరిచి మాకు వడ్డించండి. వాటిని తిని తృప్తి చెందుటకు సహాయం చేయండి. యేసయ్యలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరి విస్తారమైన వర్షాలు కురుస్తున్నాయి. మన విజయవాడ ప్రాంతంలోనైతే ఆంధ్రాకు సంబంధించి లంక ప్రాంతాలు, విజయవాడ ప్రాంతాల్లో వరదలు రావటం మనం చూసాము. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. సరి అయిన నీళ్లు దొరక్క, ఆహారం లేక ఇంకా అగచట్లు పడుతున్నారు. తెలంగాణ స్టేట్కు సంబంధించి కూడా ఖమ్మంలో కూడా ఈ రీతిగానే పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ క్రీస్తు రాకడకు సూచనగా మనం భావించాలి. కరువులు, ఖడ్గాలు, విపరీతమైన వర్షాలు, వరదలు, ఉప్పెనలు, తుఫానులు, యుద్ధాలు, యుద్ధ వార్తలు, ఇవన్నీ దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? క్రీస్తు రెండవ రాకడకు సూచనగా ఉన్నాయి. రైట్ నౌ చైనా దేశంలో కూడా భయంకరమైన తుఫాను కొడుతుంది. ఇప్పుడు మన ఇండియా దేశం కంటే 3 రెట్లు ఎక్కువ, దాదాపుగా 200 కిలోమీటర్ల వేగంతో, 250 కిలోమీటర్ల వేగంతో తుఫాను కొడుతుంది అక్కడ. ఒకవేళ మనుషులు అట్లా బయటికి వెళితే నెట్టుకెళ్ళిపోతుంది తుఫాను. 200 పైచులుక 250 కిలోమీటర్ల వేగం అంటే మీకు తెలుసా? ఆ సైక్లోన్ చూశానండి, చాలా భయంకరంగా ఉంది. రేకులు, బిల్డింగులు, కప్పులు అట్లా లేపు తీసుకెళ్ళిపోతుంది. చెట్లు, చేమలు అన్నీ విరిగిపోతున్నాయి. చాలా భయంకరమైన పరిస్థితుల లోకంలో మనం చూస్తున్నాం. అయితే ఇవన్నీ కూడా యేసయ్య రాకడకు సూచనలు. మనం ఏం చేయాలంటే, నిజంగా మనం ఎంత ధన్యులు అండి. యేసయ్య మనని, మన పిల్లల్ని, మన పశువుల్ని కాపాడి, ఏదో చిన్న చితక వర్షాలే కానీ ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా ప్రభు మనని కాచి కాపాడుతూ వస్తున్నారు. ఆయన దయ. హల్లెలూయా. మన యేసయ్య మంచి దేవుడు.
ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఆకాశములో నివసించే మన తండ్రి మోషేను పిలిచి చెప్పాడు, మోషే, నీవు ఒకసారి నెబోతు పర్వత శిఖరానికి రా. పిస్గా కొండను ఎక్కి నెబో శిఖరానికి ఒకసారి నువ్వు రావలసి ఉంది అని చెప్పాడు. దాదాపుగా మోషే 40 సంవత్సరాల పాటుగా ఇశ్రాయేలీని నడిపించుకుంటూ తీసుకుని వచ్చాడు. ఇక ఆ యోర్దాను దాటితే, ఆ నది దాటి ఆవలకు వెళితే కనాను దేశంలో ప్రవేశించినట్టే. అయితే అరణ్యములో దేవుడు ఆశ్చర్యంగా, దేవుడు ఏం చేశాడండి? ఆశ్చర్యంగా ఆహారం ఇచ్చి వారిని పోషించాడు. ఎన్ని సంవత్సరాలు? సుమారుగా 40 సంవత్సరాలు. ఏం ఆహారం అది? మన్నా అని పిలిచారు. మన ఆహారం ఏంటి? వరి పంట. ఉత్తరప్రదేశ్ ఆ ప్రాంతానికి వెళితే గోధుమ పంట, కొన్ని దేశాలు ద్రాక్ష పంట, మాంసాహారము. ఇట్లాగ రకరకాలుగా ప్రాంతాల్లో ప్రజలు జీవిస్తూ తింటూ ఆహార అలవాట్లు వాళ్ళకు ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో కప్పల్ని ప్రియంగా తింటారు, స్నేక్స్ని చక్కగా ఇష్టంగా ఆరగిస్తారు, పాముల్ని, కట్ల పాములు, నాగుపాములు, పురుగులు, తేళ్ళు, గబ్బిలాలు, ఇవన్నీ కూడా చాలా ఇష్టంగా తినే ప్రజలు కూడా ఉన్నారు. ఆ మధ్య చెప్పాం కదా, మేము ఒకసారి నాగాల్యాండ్కి వెళ్ళి నాగాల్యాండ్ నుండి మణిపూర్కి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నాగాల్యాండ్ నుండి వాళ్ళ కుక్కలు తింటారు. అయితే మేము ఒక హోటల్ దగ్గర ఆగి బాగా ఆకలిగా ఉందని మేము ఒక టీమ్గా ఉన్నాం, ఒక 5-6 అట్లా. సరే, అక్కడ రైస్ బాగోదు అని చెప్పేసాను అనుకుని మమ్మల్ని ఇన్వైట్ చేసి గైడ్ చేసేటువంటి ఆయన ఏం చెప్పాడంటే, ఒక హోటల్ ఉందండి మనం వెళ్ళే దారిలో, అక్కడ మాత్రం రైస్ మనకి తినొచ్చు, నేను అక్కడే తింటున్నానని చెప్పాడు వచ్చేటప్పుడు పోయేటప్పుడు. సరేలేని అక్కడ ఆగాము. అసలు ఆ వాతావరణం చూస్తే నాకు వాంతులు వస్తున్నాయి. సరే, రైస్ పెట్టారు, అది చూస్తేనే ఒక రకంగా ఉంది. సరే, ఇంత శుద్ధలాగా ఒక ప్లేట్లో పెట్టారు. ఇంక అందుకు మించి మనం తినడానికి అక్కడ ఏమి ఉండవు, మనం తినేవి. తర్వాత స్పెషల్గా ఫిష్ కర్రీ ఉంది అని అన్నారు. సరే, చేప అయితే కొంచెం తినొచ్చులే, మిగిలి ఎట్లా వండుతారు ఏంటోనని సరే అని అన్నాం. ఆ చేపగా ఉంది, ఒక ఇంత పొడవు ఉంది, ఒక జాన పొడవు ఉంది, ఇంత లావున ఉంది. చేపగానే కాల్చి పచ్చి చేపని పులుసు పెట్టారు. ఆ పులుసుతో తీసుకొచ్చాడు గిన్నెలు పెడితే నాకైతే వాంతి వస్తుంది అది చూస్తేనే. అరే, చేప అన్న తిందాం రెడీ చేశారు. సరే, మటన్ ఉందండి అన్నారు. మటన్ అన్న తినండి అంటే, సరే అదైతే ఇష్టం కదలే, మటన్ అన్న తిందాం అనుకొని సరే పెట్టండి అన్నాను. మటన్ కూడా తీసుకొచ్చి పెట్టారు. సరే, నేను 1-2 ముక్కలు అట్లా తిన్నానండి. అది కుక్క మాంసం అంట. మా బ్యాచ్ అంతా తినేసేసారు ఆల్రెడీ వాళ్ళు. నాకు అక్కడికి ఏదో కొంచెం సందేహంగా అనిపిస్తుంది, ఏదో కొంచెం టేస్ట్లో ఏదో తేడాగా ఉందా అనిపిస్తుంది. తీరా తిన్నాక బయలుదేరి వాళ్ళని డౌట్ వచ్చి అడిగాం మేము, మనకు పెట్టింది మాంసం ఏంటంటే, మీరు తిన్నది కుక్క మాంసం అండి అని అక్కడ వాళ్ళు చెప్పారు. ఇక చూసుకోండి, నాతో పాటు అజయ్ బాబు వచ్చాడు. నేను కొంచెమే తిన్న, 1-2 ముక్కలే. అజయ్ బాబుకి అయితే వాంతులు, ఇక కారు అయిపోయి వాంతులు చేసుకుంటున్నాడు. సో ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆహార పదార్థాలు ఉంటాయి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మనం ఇక్కడ గొర్రె మాంసం చాలా ఇష్టంగా తింటాం, వేట మాంసం.
అమెరికాలో బీఫ్ ఎక్కువగా చాలా ఇష్టంగా తింటారు. గొర్రె మాంసానికి అసలు విలువ ఉండదు. అట్లా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఆహారం ఉంటుంది. యేసయ్య దేవదూతలు తినే ఆహారాన్ని, దేవదూతలు తినే మన్నా అనే ఆహారాన్ని 40 సంవత్సరాలు వాళ్ళకి ఆహారాన్ని ఆకాశం నుంచి కురిపించాడంట. ఎంత మంచి దేవుడు మన యేసయ్య. హల్లెలూయా. 40 సంవత్సరాల్లో వాళ్ళ వస్త్రాలు పాతగిల్లల. చూసారా, మనం ఇప్పుడు వేసుకునేవి ఏదన్నా ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు, మహా అయితే 4 ఏళ్ళు, తర్వాత ఏమవుతాయి? పాతగిల్లిపోతాయి. వాళ్ళు వేసుకునే దుస్తులు, వాళ్ళకు ఉన్నటువంటివి వస్త్రాలు పాడలేదండి. చెప్పుల వారు కూడా మాయలేదు, తెగలేదు. చెప్పుల వారు మాయలేదు. చెప్పులు కూడా చాలా ప్రీషియస్గా ఉన్నాయి. మరి నడుస్తున్నారు కదండి, కిలోమీటర్లు నడవాలి కదా, నడిచిన కాలు వాపురాల. బా, ఎంత మంచి దేవుడండి మన యేసయ్య. హల్లెలూయా. నీవు కూడా నమ్మకంగా జీవిస్తే దేవుడు ఆ రీతిగా నీ జీవితాన్ని కూడా చక్కగా నడిపిస్తాడు. గుర్తుంచుకోండి, నీ కాలుకు రాయి తగులకుండా, చదవండి, నీ కాలుకు రాయి తగులకుండా వారు దేవుని దూతలు తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకుంటారంట. అమ్మా, ఎంత మంచి మాటలండి. నీ మార్గములో నిన్ను కాపాడుటకు దేవుడు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. వాళ్ళు ఏం చేస్తారు? నీ పాదములకు రాయి తగలకుండా దేవదూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటారంటే అర్థం ఏంటంటే వాళ్ళు నిన్ను కాపాడుతూ, నీకు నిన్ను ప్రొటెక్ట్ చేస్తూ సెక్యూరిటీగా చక్కగా నీకు తోడుగా ఉంటాడు. నువ్వు నీతిమంతురాలవైతే దేవుడు నిన్ను అట్లాగన దేవదూతలే నీకు పరిచర్య చేస్తారు. నీవు నీతిమంతుడవైతే దేవదూతలు నీకు తోడుగా వస్తారు, సహాయం చేస్తారు. నమ్మాలి. హల్లెలూయా. దేవదూతలు మనకి పరిచర్య చేస్తారా? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం. వీరందరూ రక్షణ అనే స్వాస్థ్యమును పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు ఈ దేవుని దూతలు. రక్షణ స్వాస్థ్యమును పొందిన వారికి పరిచారము చేయటానికి. మీకు తెలుసా, మనం పరిశుద్ధముగా జీవించి మరణించే వేళ పరలోకము నుంచి దేవుని దూతలు మీ దగ్గరకు దిగి వస్తారు. గుర్తుంచుకోండి, దేవుని దూతలు నీ దగ్గరకు దిగి వచ్చి శరీరాన్ని విడిచిన వెంటనే వారు నీతో సంభాషించి నిన్ను పరలోకానికి తీసుకుని వెళతారు. అయితే అసలు మనం ఏ పాటి వారమండి? వాట్ ఈజ్ అవర్ లైఫ్స్? మన జీవితాలు ఏ పాటివి? అసలు మనం ఏ పాటి వాళ్ళమండి? ఎంత చెడ్డవాళ్ళమండి? అసూయ, ద్వేషము, కోపము, క్రోధము, పాపము, లోకము, శాపము, ఈ మనిషి జీవితం ఎంత అసహ్యమైందైతే దేవునికి ఎంత ప్రేమ! పరిశుద్ధులైన దేవుని దూతలు వచ్చి నీకు పరిచారం చేస్తాయంట. నమ్మండి, నా సొంత మాటలు కాదు కదా, ప్రభు తన వాక్యంలో వ్రాయించాడు. కొందరి భక్తుల జీవితాలు ఇవి జరిగినాయి, మీకు తెలుసో లేదో. ఎప్పుడో చెప్పినట్టున్నాను కదా, స్నేహితుడు దారిని అర్ధరాత్రి స్నేహితుని దగ్గరకు వచ్చి, స్నేహితుడా, నా స్నేహితుడు అర్ధరాత్రి వేళ నా దగ్గరకు వచ్చాడు, తినడానికి పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు, దయచేసి తలుపు తీవా, ఏదైనా రొట్టె అది ఇస్తే తీసుకెళ్తానంటే, నా పిల్లలు నాతో కూడా ఉన్నారు, నేను లేవలేనురా అని చెప్పాడు. అయినా మాటి మాటికి సిగ్గు విడిచి, అక్కడ రాసి ఉంటుందండి, మాటి మాటికి అగైన్ అండ్ అగైన్ నువ్వేం చేయాలి? మాటి మాటికి సిగ్గు విడిచి. ఎందుకని? ఆయన ఎవరు? మన నాన్న, డాడీ, పరలోకపు డాడీ. ఆయన దగ్గర మనం సిగ్గుపడకూడదు. డాడీ, నాన్న అంటే మనకి ఎంత ఇష్టం అండి. మన పరలోకపు డాడీని అడగాలి,
మరలా మరలా అడగాలి. యేసునైనా మనస్ఫూర్తిగా తగ్గించుకొని, దీన మనసు తెచ్చుకొని, తప్పులు ఒప్పుకొని ఆయన పాదాలు పట్టుకోవాలి. ఏమండి, కన్నీరు విడుస్తూ మనం ఆయన పాదాలు పట్టుకుంటేనంట ఆయన మనను దాటి వెళ్ళలేడు. యాకోబు యబ్బోకు రేవు ఏవల రాత్రంతా దూత పాదాలు పట్టుకొని ఏడుస్తూ, తన పాపాలు ఒప్పుకుంటూ ఏడుస్తూ రోదిస్తూ, దాని పాదాలు పట్టుకొని, దూత పాదాలు పట్టుకొని ఏడుస్తూ రోదిస్తూ అయిపోయింది. రాత్రి గడిచింది గడిచింది గడిచింది, తెల్లవారుతుంది. ఇంకా దూత వెళ్ళిపోవాలి. దూత ఏమంటుందంటే, అబ్బాయి తెల్లవారుతుందిరా, ఇంకా నేను ఉండటానికి నాకు టైం లేదు, నన్ను వెళ్ళనివ్వు అని అడిగింది. యాకోబు ఏమన్నాడు తెలుసా? నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయను. ఇక్కడ ఒక విషయం గమనించండి, లాజికల్గా ఆలోచించండి. దూతలో శక్తి ఎక్కువ ఉంటుందా, మనిషికి శక్తి ఎక్కువ ఉంటుందా? లలితమ్మ గారు వింటున్నారా? దేవుని దూతకు శక్తి ఎక్కువ ఉంటుంది. మనిషి కంటే చాలా బలమైన శక్తి కలిగి ఉంటాయి. మాయమవుతాయి, ప్రత్యక్షమవుతాయి, మనిషిలాగా మారతాయి, ఎలాగైనా చేయగలవు, శక్తి కలిగి ఉంటాయి. మరి ఇదేంటండి, యాకోబుని బతిలాడుకోవటం ఏంటండి? అయ్యా నన్ను వెళ్ళని తెల్లవారత వెళ్ళని అంటే లాగేసుకుని వెళ్ళలేదా? ఈజీకి వెళ్ళిపోవచ్చు, అపియర్ కావచ్చు, కానీ వెళ్ళలా. ఎందుకో తెలుసా? యాకోబు కన్నీటితో బ్రతిమాలెను. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం. కన్నీరు విడిచి బ్రతిమాలెను. ఈ విషయాన్ని హోషేయ చెప్తున్నాడు మనకు క్లియర్గా. యాకోబు ఏం చేశాడు అక్కడ? నన్ను పోనీ అంటే ఏం చేస్తున్నాడు అక్కడ? ఎందుకు పోనీ ఇట్లా? యాకోబు విడిచే కన్నీటి డ్రాప్స్ అండి దూతను తెంచుకొని వెళ్ళలేకపోతుంది. కన్నీరు గార్చి ప్రార్థన చేస్తుంటే యేసునాయనికి ఖచ్చితంగా గుండె కరుగుతుంది, మన పట్ల ప్రేమ కలుగుతుంది. ఏడ్చి ప్రార్థన చేయటం నేర్చుకోండి, కన్నీటితో ప్రార్థన చేయటం నేర్చుకోండి. ఏం చేయాలి? పిల్లలు కూడా కన్నీటితో ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఏం చేయాలి? చిన్నపిల్లలు కూడా కన్నీటితో ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. యేసయ్య దృష్టిలో ఏది ముఖ్యం? పాటలు ముఖ్యమా? కాదు. వాక్యం చదువుకోవటం ముఖ్యమా? కాకపోవచ్చు. వినడం ముఖ్యమా? అయ్యుండొచ్చు, అయ్యి ఉండకపోవచ్చు. మరి ఏది ముఖ్యం? వీటన్నింటిలో ప్రార్థన చేయుట చాలా ముఖ్యం. ప్రార్థన చేయటం నేర్చుకోండి. ఏమన్నా నువ్వు ఎన్ని పాటలు పాడినా సైతాన్ గడి వెళ్ళడు. ఒక్కొక్కసారి భలే పాడుతున్నావులే, అబ్బా నేను కూడా వింటా అనుకుని కూర్చుంటాయి. మారు మనసు లేకుండా ఎన్ని పాటలు పాడినా, ఎంత చక్కగా పాడినా, ఇంత రాగాయుక్తంగా పాడినా, ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ మీద పాడినా సైతాన్ గడి ఇంకా సంతోషపడతాడు కదా వెళ్ళడం, మారు మనసు లేకపోతే. వాక్యం చెప్తే నేను వింటా, భలే చెప్తున్నాడు వాక్యం, అబ్బబ్బా భలే మర్మాలు, వెళ్ళడు. మారు మనసు లేకపోతే జరగదు. ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, ఖచ్చితంగా సైతానుడు గాడికి వణుకు పుడతా ఉంటుంది. చిన్న పిల్లలు ప్రార్థన చేసినా సైతాను వణుకుతాడు. గుర్తుంచుకోండి, బండ గుర్తుగా మీ హృదయంలో పెట్టుకోండి. హల్లెలూయా. చూసారా? అందుకని ప్రార్థన చెయ్యాలి, అడగాలి. మంచి దేవుడు ఆయన. ఇశ్రాయేలును 40 ఏళ్ళు పోషించాడు. పగలు మేఘస్తంభంలో తోడుగా ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభంలో తోడుగా ఉన్నాడు. చెప్పులు తెగిపోలేదు. మధురమైన ఆహారంతో పోషించాడు. మోషే ద్వారా నడిపించాడు. అయితే మోషే మరణించాడు. ఒక సమయంలో మోషే చచ్చిపోయాడు. మోషే గారు చచ్చిపోయేటప్పటికి మోషే గారు వయసు ఎంత? 120 సంవత్సరములు చాటెను నోవహు దేవుని మాటను. 120 సంవత్సరములు చాటెను నోవహు దేవుని మాటను. పాటించగా ప్రభు మాటను మారలు, పాటించగా ప్రభు మాటను మారలు. నీటిలో మునిగిరి పాఠము నీకిది, నీటిలో మునిగిరి పాఠము నీకిది. అదిగో అంజూరము
ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. చాలండి. 34 వచనంలో ఉంది కదా ఆ విషయం. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు కలవాడు. మోషే మంచి భక్తుడండి, చాలా శ్రేష్టమైన భక్తుడు. మీకు ఒక మంచి మాట చెప్తా వినండి. మోషే చాలా మంచి, ఒక శ్రేష్టమైనటువంటి ప్రత్యేకత మోషేకుంది. ఏం చెప్తున్నాను? మోషే ప్రత్యేకత బహుశా మీరు ఎవరు చెప్పలేకపోవచ్చు. మోషే ప్రత్యేకత ఏంటి చెప్పండి, మీకు తెలిసిన గొప్ప విషయం ఏంటమ్మా సార్? పాస్టర్ గారు చెప్పండి. మోషే ప్రత్యేకత అవి ఎప్పుడు చెప్పుకునేగా. ఇబ్బాయి దయాకర్, మోషే ప్రత్యేకత ఏంటి అంటే, మామూలుగా అబ్రహాము దేవుని స్నేహితుడు, విశ్వాసులకు తండ్రి. మోషే సాత్వికుడు, మిక్కిలి సాత్వికుడు. ఓకే, దావీదు దేవునికి ప్రియుడు. ఓకే, ఇంకా ఆయనకి ఒక ప్రత్యేకత ఉంది. ఈరోజు దాన్ని మనం రీకలెక్ట్ చేద్దాం. ఇక్కడే 34వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం ఆఖరి మాటలు. యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో ఇది వరకు పుట్టలేదు. ఇది స్పెషల్. ముఖాముఖిగా ఎరుగుటంటే అర్థం ఏంటి తెలుసా? ఇప్పుడు మీరు నేను ఎట్లా మాట్లాడుకుంటున్నాం అలా. ఆవల మోషే ఆవల ఎవరు లేరు. అంతటి స్పెషాలిటీ కలిగినటువంటి వాడు. మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించున్. మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించున్. వేషధారులను ద్వేషించున్. ఆశతో మ్రొక్కెదము. వేషధారులను ద్వేషించున్. ఆశతో మ్రొక్కెదము. సాగిల పడి మ్రొక్కెదము. చాలా. మోషే మరణించేటప్పటికి 120 సంవత్సరముల ఈడు కలిగిన వాడు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఒక 40 సంవత్సరాలు మోషే చిన్నప్పటి నుండి ఐగుప్తులో పెరిగాడు. ఒక 40 సంవత్సరాల మోషే తన మామైన ఇత్రో ఇంట గొర్రెల మందలం కాచుకుంటూ పెరిగాడు. మరో 40 సంవత్సరాల మోషే ఇశ్రాయేలును నడిపిస్తూ అరణ్యవాసిగా జీవించాడు. 3 4 12 అంటే 120 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు చెప్పాను మరేంటి? 100 మోషే బతికింది. జాగ్రత్తగా విను. 120 సంవత్సరాల్లో షిఫ్టులు చెప్పా. ఐగుప్తులో 40 ఏళ్ళు, మిద్యానులో 40 ఏళ్ళు, అరణ్యాల్లో 40 ఏళ్ళు. తర్వాత సరే మోషేని దేవుడు పిలిచి పర్వతం ఎక్కించాడు. అది చూడు, ఇది ఆ ప్రాంతాన్ని నేను కానాను దేశాన్ని చూపిస్తానని చెప్పాను కదా, చూడు. తర్వాత నువ్వు మృతి పొందుతావు, దాంట్లో ప్రవేశించమని చెప్పాను కదా. ఎక్కడ చెప్పాను? ముందే చెప్పాను నీకు. అలాగే జరిగిస్తున్నా. నువ్వు చనిపోబోతున్నావు. ప్రాంతం అంతా చూడు. చూశాడు, సంతోషించాడు, కిందకి దిగి వచ్చాడు, ప్రాణం విడిచాడు, పాళెములోకి వెళ్ళలా. అయితే మోషే యొక్క సమాధిని దేవుడే జరిగించాడు. ఇది గుర్తుపెట్టుకోండి. బహుశా ఇది ఒక ప్రత్యేకత. ఇంకెవరికి ఇలాంటి అవకాశం లేదు భూమి మీద. మోషేలో ఉన్న మరొక ప్రత్యేకత, దేవుడే మోషేని సమాధి కార్యక్రమం చేశాడు. సరే, ఏమండి, మోషే మృతి చెందాడా? మృతి చెందాడు. సమాధి ఎక్కడుంది? ఎవరికి తెలియదు. ఎందుకని? దేవుడు చేయించాడు కావాలని. అలాగే సరే, మోషే చచ్చిపోయిన సంగతి తెలిసిందా? ప్రజలకు తెలిసే ఉంటుంది. పోయినసారి నీకేం చెప్పానంటే, ప్రజలకు ఆయన పర్వతం ఎక్కడం, నేను వెళ్తున్నాను, దేవుడు నన్ను రమ్మన్నాడు, నేను మాట్లాడటానికి వెళ్తున్నానని చెప్పాడు. ఇక దిగి పాళెంలోకి రాలా.
కాబట్టి మోషే చచ్చిపోయి ఉంటాడని భావించారని మీకు ఒక చిన్న అట్లా ఒక విషయం చెప్పాను. అంత మాత్రమే కాకుండా దేవుడు యెహోషువతో క్లియర్గా చెప్పాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ మాటలు, మోషే మృతి చెందిన తర్వాత నూను కుమారుడైన మోషే పరిచారకుడైన యెహోషువతో దేవుడు చెప్పాడు, నా సేవకుడైన మోషే హీస్ డైడ్. చాలు, మోషే చచ్చిపోయిన సంగతి ఒకవేళ ఎట్లా తెలిసిందనుకుంటే ఇది ఒక ఆధారం. దేవుడే యెహోషువకి తెలియచేశాడు. వాళ్ళు ఏం చేశారండి, 30 దినాలు దుఃఖాన్ని సలిపే ఆచారం ఉంది వాళ్ళకి. ఓకే, ఆ ఆచార ప్రకారంగా సాంప్రదాయ ప్రకారంగా మోషేను గూర్చి ఏడ్చారు. అయితే సమాధి ఎక్కడుందో వాళ్ళకైతే ఎవరికి తెలియలా. గుర్తుంచుకోండి. దేవుడు ఏం చేశాడంటే, సరే ఇప్పుడు మోషే యొక్క శరీరాన్ని పైకి తీసుకురమ్మని మిఖాయేలును పంపించాడు. ఎవరిని పంపించాడు? మీకు విషయం చెప్పాను. సాధారణంగా వార్తను చేరవేయటానికి గబ్రియేలు దేవదూత వస్తుంది. గబ్రియేలు దేవదూతను ఈ సైతాను సమూహం అంతా కలిసి మధ్యాకాశంలోనే ఒకసారి ఆపేశారు దానియేలు సంఘటనలో. ఎన్ని రోజులు ఆపారో తెలుసా? కిందకి రాకుండా 21 రోజు అడ్డగించారు. ఆ తర్వాత మిఖాయేలు దిగి వచ్చి వాటిని వెళ్ళగొట్టి గబ్రియేలును కిందకు పంపిస్తే దానియేలు దగ్గరకు వచ్చి గబ్రియేలు వర్తమానం చెప్పి తిరిగి వెళ్ళిపోయాడు. దీన్ని బట్టి మీకేం అర్థం కావాలి? సెరూపులు వేరు, కెరూబులు వేరు. సెరూపుల కంటే కెరూబులు శక్తి కలిగి ఉంటాయి. మిఖాయేలు అనగా సెరూపు, గబ్రియేలు అనగా కెరూబు. కెరూబులకు 4 రెక్కలుంటాయి, సెరూపులకు 6 రెక్కలుంటాయి. కెరూబులు దేవుని కాస్తంత దూరంగా ఉంటాయి, కెరూబులు దూరంగా ఉంటాయి, సెరూపులు దేవునికి సమీపంగా ఉంటాయి. కనుక వాటికి 6 రెక్కలు ఉంటాయి. ఎందుకని? ఆయన వెలుగును చూడలేవు కనుక కన్నులు కప్పుకుంటాయి. 2 రెక్కలతో అవి ఎగురుతూ ఉంటాయి. ప్రియులారా, అయితే సరే, దేవదూతల గురించి ఎప్పుడన్నా మాట్లాడుకున్నప్పుడు మనం దాని జోలికి వెళ్దాము. దాన్ని అట్లా కట్ చేద్దాం. మరలా ఒకవేళ గబ్రియేలు కనుక వస్తే ఇలాగ ఆటంక పెడతాయేమో సైతాను శక్తులని దేవుడు ఏం చేశాడు, మిఖాయేలా నువ్వు వెళ్ళి మోషే శరీరం తీసుకురామని దేవుడు చెప్పాడు. మిఖాయేలు కిందకు వచ్చేసాడు. అక్కడ పాపం ఆపాలని ట్రై చేసి ఉంటాయి, వాటి వల్ల కాల కిందకు వచ్చేసాడు. శరీరాల్లోకి మోషే ప్రాణం వచ్చి మోసే శరీరాన్ని సమాధి నుంచి లేపగానే సైతాను బిలబిల దిగొచ్చేసింది ఇక్కడికి. ఆగాగు, ఇది న్యాయంగా ఆగమంది. ఏంటో చెప్పమన్నాడు. ఇది న్యాయం కాదు, అసలు మీ దేవుడు మంచోడు కాదు, నువ్వు మంచోడు కాదు, ఏంటి పనులు, ఏంటి మోసాలు, ఏంటి దగ, మోషేని అసలు ఎట్లా మీరు తీసుకెళ్తారంటూ దూషణకు దిగిందిట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసినాయి? దూషణకు దిగినాయి. దూషణ, తిట్టుట, బూతులు తిట్టుట వేరు, దూషించుట వేరు. లిజన్, ఏం చెప్పారా సంతోష్? బూతులు తిట్టడం వేరు, దూషించడం వేరు. బూతులు తిట్టడం అంటే ఏంటి? ఏమండి, అవి చెడ్డ మాటలు, మనం పలకూడదు, మనం మాట్లాడకూడదు. ఇవి బూతులు. దూషణ మాటలు అంటే ఏంటి? నువ్వు పాడైపోను, వాడు చెప్తే బాగుండు, వాడు నాశనం అయిపోను, ఇట్లా కొన్ని ఉంటాయండి. అంటే మనం చెప్పడానికి అనుకూలంగా ఉంటాయి, బట్ అవి కూడా మనం చేయకూడదు. ఇది దూషణ. జాగ్రత్తగా వినండి. సైతానుడు ఎలాంటి వాడంట? అబద్ధీకుడు, మోసగాడు, నేరాలు మోపేవాడు, దోషకుడు కూడా. అందుకనే పౌలుని ఎలా మార్చేసింది? సౌలుగా జీవించినప్పుడు సౌలు కూడా సాక్ష్యం చెప్తాడు. సైతాను చేతుల్లో ఆయుధంగా ఉన్నప్పుడు, నేను పూర్వము మారు మనసు పొందకముందు దోషకుడను, హింసకుడను, హానికరుడను. హల్లెలూయా. దూషణ మాటలు మానండి. సరే, బూతులు తిట్టలేరు కానీ ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు సాధారణంగా ఒకవేళ అలవాటున్న మానేస్తారు, దేవునికి భయపడతారు. కానీ దూషణ మాటలు ఉంటాయే, వీటి విషయంలో జాగ్రత్త. ఇవి ఆటోమేటిక్గా మన నోట వచ్చేస్తాయి. జాగ్రత్తగా. బూతులు అయితే అస్సలు తిట్టకూడదు. బూతు మాట మన నోట వెంట వచ్చింది అంటే ఒకే బావిలో నుండి చేదుగాను, ఉప్పగాను, తీయగాను వస్తాయా
అన్న ప్రశ్న వెంటనే మీరు వాక్యం గుర్తు తెచ్చుకోండి. యాకోబు పత్రికలో ఏం ప్రశ్నించాడు దేవుడు? ఎస్, త్వరగా. నీటి బుగ్గలో ఒక్క జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా. జాగ్రత్త, ఈ నోటితో నువ్వేం చేస్తున్నావు? నీ తండ్రిని స్తుతిస్తున్నావు, తండ్రి అయిన నీ ప్రభువుని స్తుతిస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు. ఇదే నోటితో మరలా నీవు ఆ తండ్రి పోలికను పుట్టిన మనుషులు నువ్వేం చేస్తున్నావు? కోపంలో తిడుతున్నావు, దూషిస్తున్నావు, శపిస్తున్నావు. ఇది తప్పు కదా. హల్లెలూయా. జాగ్రత్త. ఎందుకు మనకు మేలు కలగట్లేదు? ఎందుకు మనకు మేలు కలగట్లేదు? వై? వాట్ ఈస్ ద రీజన్? ఏదో మనకి పాపం ఉంది. మీకు మేలు కలగకుండుటకు మీ పాపమే కారణం. యేసయ్య మంచి దేవుడే, చేస్తాడు. నమ్ముకున్నావు, చేస్తాడు. దగ్గరకు వచ్చావు, ఆయనే దేవుడు. ఎస్, ఆయనే దేవుడు. హీఈస్ క్రియేటర్. ఎస్, హీఈస్ క్రియేటర్. హీఈస్ గాడ్ ఓన్లీ. ఎస్, హీఈస్ ఓన్లీ గాడ్. తెలుసు. కానీ మరి మేలు ఎందుకు జరగట్లేదండి? ఇంకేదో నీలో పాపం ఉంది. నీ నోటి పాపం. జాగ్రత్త. నోటి పాపము ప్రతి భక్తును కూడా పడేస్తుంది. యోబు నోటిలో పాపము, నోటితోనైనా యోబు పాపము చెయ్యలేదు. అంటే మనిషి ఖచ్చితంగా, భక్తులు కూడా నోటితో పాపం చేస్తారు. దూషణ మాటలు వస్తాయి. జాగ్రత్త. సైతాను సమూహం దూషించింది. కోపం వచ్చింది మిఖాయేలుకి. కోపం వచ్చినా సరే దిగమంగుకొని దూషించక, అంటే అది తిట్టాడు కాబట్టి నేను తిట్టాలి. అరే బుద్ధి లేనోడా, సాతానుగా, నీకేమైనా సిగ్గు శరం లేదా, మళ్ళా వచ్చావా అని ఏదో దూషణ పాలు చేయకుండా, దూషించకుండా, బదులు దూషించకుండా ఓర్చుకొని ప్రభు నిన్ను గద్దించునుగాక అన్నాడు. ప్రియులారా, వాదన జరుగుతుంది. నాది, మోషే నావాడు అంటుంది. ఏమంటుందిరా? సైతాను గాడి బిడ్డవా లేకపోతే యేసయ్య బిడ్డవా? గట్టిగా చెప్పు. అదే. హల్లెలూయా. మనం ఎవరు బిడ్డలం? యేసయ్య పిల్లలం, సైతాను పిల్లలం కాదు. ఈ మోషే నావాడు అంటుంది. నావాడని ఎందుకందండి? మీకు 3 రీజన్ చెప్తానని చెప్పాను. సంఖ్యాకాండం 20 అధ్యాయం 8వ వచనంలోకి రండి. నీవు నీ కర్రను తీసుకొని సమాజాన్ని పోగు చేసి వారి కన్నుల ఎదుట బండతో మాట్లాడు, అది నీళ్లనిస్తుంది. బండలో నుంచి నీళ్లు రప్పించు. ఓకే. అయితే ఈయన ఏం చేశాడు? మోషే అహరోన్లు బండ ఎదుట సమాజమును పోగు చేసి వారితో, ద్రోహులారా, జాగ్రత్తగా వినండి, ఏమన్నాడు? ద్రోహి అన్నవాడు సువార్తలో ఉంటుంది. యేసయ్య చెప్పాడు, విమర్శకు లోనగుతాడు. తప్పు మాట అని బైబిల్లో ఉంది. ద్రోహి అనకూడదంట మనం ఎవరిని తొందరపడి. యేసుప్రభు చెప్పాడు, ద్రోహి అన్నావంటే విమర్శకు లోనవుతావు. ఏమన్నాడు? ద్రోహులారా. కోపం తట్టుకోలేకపోయాడు. నిజమేనండి, మోషే గారు కాబట్టి ఆ మాత్రం తట్టుకున్నాడు. నేనైతే కర్ర తీసుకుని బేకేవాడిని. అసలు ఆయన ఎంత ఓర్పు కలిగిన వాడే తట్టుకోలేకపోయాడు వాళ్ళు చేసే పిచ్చి పనులకి. ఎస్. కానీ దేవుడు చూడండి ఎంత ప్రేమ ఆ ఇశ్రాయేలీయుల పట్ల. వాళ్ళంత బుద్ధిహీనులుగా ప్రవర్తిస్తుంటే మోషే మీద ఇంకా కోపం చేసుకుంటున్నాడు ఆయన. మోషే ఏమన్నాడంటే అక్కడ, ద్రోహులారా, మీకోసం మేము నీళ్లు పొద్దాగా తేవాలి, ఏంట్రా ఈ సనుగుడని కర్రని చూపమంటే కర్రతో బండని కొట్టాడు. 2 సార్లు కొట్టాడు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు సైతాను మిఖాయేలుకి గురి చేసింది. మిఖాయేలా, నువ్వు పెద్ద ఏదో బలాఢ్యుడు అని విర్రవేగబాకు, ఇది అన్యాయము. ఏంటి అన్యాయం? మోషే ఎవరో నావాడు. ఎందుకు నీవాడు? నీకు తెలియదా? దేవుడు ఆకాశం నుంచి బండతో మాట్లాడమంటే మోషే 2 సార్లు కొట్టలేదా కర్ర తీసుకొని? కొడితే ఆజ్ఞ అతిక్రమించాడు కదా. అయితే ఎస్, ఇంకొక వచనంలోకి వెళ్ళండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. తర్వాత రోమపత్రిక 6:23. ఈ 2 మాటలు త్వరగా చదవండి. ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసేవాడు ఆజ్ఞ అతిక్రమించాడు కాబట్టి పాపం చేసినట్టు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. మోషే పాపం చేశాడు. సైతాను మోషే పాపి. నువ్వెలా చెప్తావు? నాకు తెలుసు. ఎందుకో తెలుసా? ఆజ్ఞను అతిక్రమించాడా,
బైబిల్ ప్రకారం ఆజ్ఞ అతిక్రమం పాపం కదా, మరి పాపాత్మను ఎట్లా తీసుకెళ్తావు దేవుని దగ్గరికి అంటుంది. ఏం చేశాడు? దేవుని ఆజ్ఞ ఏంటి? బండతో మాట్లాడు. మోషే ఏం చేశాడు? కర్రతో బండి సాదుకొట్టాడు. ఆజ్ఞ అతిక్రమించాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము కాదా అంది. నిజమే కదా? ఎస్. ఇప్పుడు రోమపత్రిక, ఏలయనగా పాపము వలన వచ్చే జీతము మరణము. ఆగండి. ఆజ్ఞాతిక్రమము పాపము. బైబిల్ ఇంకేం చెప్తుంది? పాపమునకు వచ్చే జీతం ఏంటి? మరణం. కాబట్టి మోషే మరణం పాలవ్వాలి, నరకానికి రావాలి, నాతో పాటు రావాలి, అతనికి జీవం రావడానికి వీల్లేదు అంటుంది. ఎవరు? సాతాను. ఏమండి, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అటు విషయాల్లో. ఒక్క చిన్న మాట దగ్గరే సైతాను మోషే పాపం చేశాడు ఒకటి, అంతేనా? రెండో పాయింట్ ఏం చేశాడు? దూషించాడు. దూషించే పద్ధతి ఎవరిది? ఇందాక చెప్పాను, సైతాను గాడిది. ఏం దూషించాడు? దోషకుడు మోషే, నావాడు, నా బిడ్డ. ఎందుకని? ద్రోహులారా అనలేదా? అన్నాడు. అంటే మరి పాపం చేసి మెంబర్స్కి లోనవుతాడని దేవుడు చెప్పట్లేదా? ఓకే. ఒకటి పాపి, రెండు దూషకుడు, మూడోది మీరే చెప్పాలి. చెప్పిన వాళ్ళకి 500 రూపాయల బహుమతి ఇస్తా. ఇప్పుడే చెప్పాలి. ఇంకొకటి ఉంది, మెయిన్ రీజన్ ఉంది. నేను 3 నెలలోపు చెప్పేయాలి. 1 2 సరిపో, నీకు 500 ఇస్తా పోరా. కరెక్టే. హల్లెలూయా. ఈ పాయింట్ ఎవరు టచ్ చేయరండి, ఎవరికి తెలియదండి, అర్థం కాదండి. మోషేని ఇక్కడి నుంచే చూస్తారు. మోషే నరహంతకుడు అని పేచి పెట్టుకున్నాడు. ఏం చెప్పాడు? మోషే నరహంతకుడా? ఎస్. ఐగుప్తులు ఏం చేశాడు తెలియదా నీకు? ఐగుప్తుని కొట్టి చంపలేదా? హత్య చేశాడు కదా. ఎట్లా పరలోకం తీసుకెళ్తావు? కాబట్టి మోషే నావాడు, నాతో ఉండాలి, నాతో నరకానికి రావాలి మోషే అని తగాద పెట్టుకుంది. ఎన్ని రీజన్స్ చెప్పాను ఝాన్సీ? ఎన్ని రీజన్స్? 3 రీజన్స్. మొదట, ఆజ్ఞ అతిక్రమించాడు పాపి. 2, దూషించాడు దోషకుడు. 3, నరహంతకుడు హత్య చేసి వచ్చాడు. కాబట్టి ఇతను నా మనిషి అంటుంది.